సో, అందరికి ఇప్పుడు రిక్వైర్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంసెట్, ఈఏపీ సెట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ 2024 రాసిన ప్రతి స్టూడెంట్స్‌కి మార్క్స్ వచ్చేసాయి. రిజల్ట్స్ వచ్చాయి. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో ఎలాంటి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి? అండ్ నెక్స్ట్ కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా చూజ్ చేసుకోవాలి? అలా మనకి కొన్ని డౌట్స్ అనేటివి ప్రతి స్టూడెంట్స్‌కి ఉంటాయి. సో, ఈ మిస్టేక్స్ అనేటివి కూడా చేయడం వల్ల కంపల్సరీ మనకి ఫర్దర్‌గా అంటే కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈఏపీ సెట్ కంప్లీట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి? డాక్యుమెంట్ చాలా ఇంపార్టెంట్. బికాజ్ కౌన్సెలింగ్‌లో వెరిఫికేషన్ ప్రాసెస్‌లో మీరు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, రిజెక్ట్ అవ్వకుండా మనం కౌన్సెలింగ్‌ని సక్సెస్‌ఫుల్ చేసుకోవాలంటే, ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఒక్కసారి నోట్ చేసుకోండి. వీడియోని కంప్లీట్‌గా చూడండి. అండ్ కౌన్సెలింగ్ ప్రాసెస్ తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ ఎలా చూజ్ చేసుకోవాలి? అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మొత్తం ఆన్‌లైన్ ప్రాసెస్ అయిపోయింది గదా! అసలు వెరిఫికేషన్ మనం ఎక్కడికైనా ఎళ్లి చేసుకోవాలనా? లేదంటే ఆన్‌లైన్‌లో చేయాలా? అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో చెప్తాను. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శివ. యూ ఆర్ వాచింగ్ శివ ఫిజిక్స్ హోమ్. సో, in this video section we are going to discuss complete EAP set information. సో, ఈ వీడియోలో మనం కంప్లీట్‌గా ఆహ్, జస్ట్ ఎ సెకండ్. యెస్. ఈ వీడియోలో కంప్లీట్‌గా మనం ఈఏపీ సెట్‌లో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి? కౌన్సెలింగ్ ప్రాసెస్ ఏంటి? ఇలా వెబ్ ఆప్షన్ చూజ్ చేస్తామని చూద్దాం. వీడియోని కంప్లీట్‌గా చూడండి. మళ్ళీ మీరు మిడిల్‌లో ఆపేసి చూసారంటే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలీదు. సో, కొన్ని పాయింట్స్ అనేది కంపల్సరీ అవసరం. అవి చూద్దాం. సో, మీకెలాంటి ఎన్ని నంబర్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కావాలనేది కూడా చెప్తాను. అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎన్ని కావాలి? అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలా లేదా? ఏవి ఒరిజినల్స్ రిక్వైర్ అయితాయి? ఏ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుంటారు అసలు కాలేజ్‌లో అనేది మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో, ఫస్ట్ మనకి మీరు ఇక్కడ డిస్కస్ చేస్తే మనకు ఫస్ట్ మీకు హాల్ టికెట్ మనం ఫస్ట్ ఎంసెట్ ఎగ్జామ్ రాసాం కదా! సో, దానికి రిలేటెడ్ ఒక హాల్ టికెట్ ఉంటుంది కదా! ఆ హాల్ టికెట్ మీద రాసుంటాం. సో, ఈ హాల్ టికెట్ కూడా మనకు అవసరం అవుతది. సో, హాల్ టికెట్ కూడా ఒక 2 కాపీస్ లేదా 3 కాపీస్ తీసుకొని పెట్టుకోండి. అంటే మనకి ఫర్దర్‌గా ఏమైనా హెల్ప్ అవ్వచ్చు. మాక్సిమం హాల్ టికెట్ ఏమి హెల్ప్ కాకపోవచ్చు. బికాజ్ మనకి ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డ్ ఉంటుంది కదా! అందులోనే హాల్ టికెట్ నంబర్ వచ్చేస్తుంది. కానీ హాల్ టికెట్ ఉంటే కూడా బెస్ట్. అండ్ నెక్స్ట్ మనకి ఫర్దర్‌గా రిజల్ట్ వచ్చాయి కదా! రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ర్యాంక్ కార్డ్ ఇచ్చిర్రు. సో అండ్ సో స్టూడెంట్‌కి ఇన్ని మార్క్స్ వచ్చినాయి. ఇన్ని మార్క్స్ వచ్చినందుకు కేటగరీ వైస్ ర్యాంక్ కార్డ్ అనేది మీకు క్యాస్ట్‌ని బట్టి ర్యాంక్ కార్డ్ వచ్చుంటది. ఆ ర్యాంక్ కార్డ్ కూడా మనకి చాలా అవసరం. ఇది కూడా ఒక 3 కాపీస్ జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. మీకు ఫ్యూచర్‌లో హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ యువర్ అప్‌డేటెడ్ ఆధార్. అప్‌డేటెడ్ ఆధార్ అని ఎందుకు అంటున్నామంటే చాలా మంది స్టూడెంట్స్‌కి తెలియని విషయం ఏంటంటే వాళ్ళెప్పుడో చిన్నగున్నప్పుడు ఫింగర్ ప్రింట్స్, ఐరైస్ ఇవ్వకుండా కూడా ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. సో, బీ అలర్ట్. సో, అలాంటి ఆధార్ కార్డ్స్ అనేటివి వాలిడ్ కావు. అండ్ యాస్ వెల్ మీ నేమ్స్ కూడా ఎస్ఎస్‌సి మెమోలో ఎలా ఉంటే అలా ఉండాలి. ఎస్ఎస్‌సి మెమోలో ఉన్నట్టు యాస్ వెల్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎస్ఎస్‌సి మెమోలో ఉన్నట్టు మ్యాచ్ చేసుకోండి. అండ్ మీ ఫాదర్ నేమ్స్ కూడా కొంతమందికి ఆధార్ కార్డ్‌లో రాలేదు. అండ్ డేట్ ఆఫ్ బర్త్స్ కూడా రాలేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ ఆధార్‌ను యాస్ మచ్ యాస్ పాసిబుల్ ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోండి. అంటే అప్డేట్ చేసి పెట్టుకోండి. బికాజ్ ఆధార్ అనేది చాలా ఇంపార్టెంట్. నంబర్ మీదనే మనకు అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ మన క్యాస్ట్‌ని బట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది గదా! ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓల్డ్ సర్టిఫికేట్ అయినా సరే, ఏదైనా సరే మనకు ఎప్పుడో ఒకసారి తీసుకున్న సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ వాలిడ్‌గా ఉంటుంది. ఆ వాలిడ్ అందరికి వాలిడ్ అవుతుంది. అంటే క్యాస్ట్ జనరల్‌గా ఉన్న వాళ్ళకి క్యాస్ట్ ఏం తీసుకోరు. లైక్ ఓసీ కేటగరీ అంటారు గదా! వీళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. కానీ రిమైనింగ్ ఆల్ కేటగరీస్‌కి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం. బికాజ్ వాళ్ళకి రియంబర్స్‌మెంట్ ఫర్ ద పర్పస్‌లో హెల్ప్ అవుతుంది కాబట్టి. సో, అదొకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం? ఇది కూడా అందరికి అవసరం లేదు. లైక్ ఇన్‌కమ్ సోర్సెస్ లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాంటి వాళ్ళకు అలాంటి ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఇది ఇన్‌కమ్ సర్టిఫికేట్ వాళ్ళు ఇష్యూ చేయరు. ఓన్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్, మైనారిటీ ఈ కేటగరీస్ వాళ్ళకి మాత్రమే ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఈ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఎవ్రీ ఇయర్ అప్‌డేట్ అయితది. యూ నో వెరీ వెల్. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఎవ్రీ ఇయర్ అప్‌డేట్ అవుతుంది కాబట్టి ఈ ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ సర్టిఫికేట్ అంటే మార్చ్ 2024 తర్వాత రిలీజ్ అయిన సర్టిఫికేట్‌ని మీరు యూజ్ చేయాల్సుంటది. ఇంకే సర్టిఫికేట్ మనకు వాలిడ్ కాదు. సో, అదొకటి మనకు కంపల్సరీ ఇది మనం ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్తాం. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్‌డేటెడ్ ఉండాలి. లేదు మన కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో కూడా ఒకవేళ నాకు ఇంకా ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్‌డేట్ అయ్యి రాలేదు. దానికి నేను లాస్ట్‌లో చెప్తాను ఏం చేయాలనేది. అండ్ నెక్స్ట్ మీకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఆర్ రిక్వైర్డ్. ఈ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఎలా తీసుకోవాలి? బోనఫైడ్ సర్టిఫికేట్స్ అంటే ఎక్కడి నుంచి అడుగుతారు? ఒకవేళ మీకు ఫస్ట్ క్లాస్ నుంచి కంప్లీట్ బోనఫైడ్స్ ఉన్నాయంటే వెరీ హ్యాపీ. సో, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్
మినిమం సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకి మీకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది అవసరం. సో సిక్స్త్ క్లాస్ నుంచి మీకు బోనఫైడ్ సర్టిఫికేట్, కండక్ట్ సర్టిఫికేట్ అంటారు, బోనఫైడ్ సర్టిఫికేట్ అంటారు. కండక్ట్ సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారు, ఒకసారి చూసుకోండి. అండ్ ఒకవేళ గ్యాప్ సర్టిఫికేట్ అందరికీ కాదు. ఒకవేళ ఇఫ్ ఎనీబడి స్టూడెంట్స్ ఆర్ టేకెన్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఆర్ దే టుక్ సమ్ గ్యాప్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ తర్వాత ఆఫ్టర్ సెకండ్ ఇయర్ దే టుక్ సమ్ గ్యాప్, లైక్ 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, లైక్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా లాంగ్ టర్మ్ కోచింగ్ అయ్యుండొచ్చు, హెల్త్ ఇష్యూస్ అయ్యుండొచ్చు. ఎనీ ప్రాబ్లమ్ వల్ల మనము ఒక గ్యాప్ తీసుకొని ఉంటాం ఎడ్యుకేషన్‌లో. సో, అలా గ్యాప్ తీసుకున్న స్టూడెంట్స్ అందరికీ డెఫినెట్‌గా గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటది. రిమైనింగ్ ఆల్ స్టూడెంట్స్ రెగ్యులర్‌గా ఎళ్తున్నాం మనం. ఇంటర్ అయిపోయింది. తర్వాత నేను ఇమ్మీడియేట్‌గా బీటెకే చేస్తున్నాను. ఇమ్మీడియేట్‌గా బీఫార్మే చేస్తున్నాను అన్న స్టూడెంట్స్ అందరికీ ఇది గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదు. కానీ ఎవరైతే మనకి గ్యాప్ సర్టిఫికేట్ ఇలా గ్యాప్ వచ్చిన ఎడ్యుకేషన్‌లో వాళ్ళకవసరం. ఇది మనకి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇష్యూ చేస్తారు. ఆ గ్యాప్ సర్టిఫికేట్ అనేది రిక్వైర్ ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఇవి కూడా మనకు రిక్వైర్ ఉంటాయి. ఈ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ చాలా అవసరం అవుతాయి. ఫ్యూచర్‌లో మీకు బీటెక్‌లో కావచ్చు, ఫస్ట్ ఇయర్‌లో, సెకండ్ ఇయర్‌లో ఎగ్జామ్ ఫీస్ అప్లై చేసే ప్రాసెస్‌లో, అడ్మిషన్ ప్రాసెస్‌లో, కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో 2 ఫోటో కాపీస్ తీసుకుంటారు. సో, ఇయన్నీ అవసరం అయితాయి కాబట్టి మనకు ఒక ఫోటో కాపీస్ మంచిగానే ఒక 20 కాపీస్ తీసి పెట్టుకోండి. ఫర్ మనకి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒక 20 కాపీస్ ఉంటే సరిపోతాయి. నెక్స్ట్ మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏందో చూద్దాం. ఎస్ఎస్‌సి మెమో, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎస్ఎస్‌సి మెమో మనకి ఒరిజినల్ సర్టిఫికేట్ అవసరం. మీకు ఇంతకుముందు చెప్పిన ఇన్ఫర్మేషన్‌లో కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ కావాలి. అండ్ ఇది కూడా 3 కాపీస్ జిరాక్స్ తీసుకోండి. ఫర్దర్‌గా మీకు ఒకవేళ సర్టిఫికేట్స్ అనేటివి సబ్మిట్ చేసుకుంటే అది హెల్ప్ అనేది జరుగుతది. 3 జిరాక్స్ కాపీస్. అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా ఒరిజినల్ తీసుకోవాలి. ఒరిజినల్‌తో పాటు జిరాక్స్ కాపీస్ తీసి పెట్టుకోండి ఒరిజినల్స్. అండ్ బోనోఫైడ్స్ కూడా కంపల్సరీ ఒరిజినల్స్ ఉండాలి. ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కంపల్సరీ వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి మీకే ఇస్తారు. ఓన్లీ టీసీ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. ఎస్ఎస్‌సి మెమో కూడా ఒరిజినల్ ఉండాలి. యాస్ వెల్ ఇది కూడా మనకు ఒక కాపీస్ కొన్ని ఎక్కువ ఉంటేనే సరిపోతది. 3 కాపీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంటర్ మెమో కూడా మనకి షార్ట్ మెమో అవైలబుల్ ఉంటుంది. షార్ట్ మెమోని తీసుకోవాల్సి ఉంటది. ఆ షార్ట్ మెమో మీరు కాలేజ్‌లో ఇస్తారు. ఆ టైం వరకి షార్ట్ మెమో తీసుకోండి. ఆ షార్ట్ మెమోతో పాటు మనకు అదే వాలిడ్ ఉంటది. కొన్ని జిరాక్స్ కూడా తీసి పెట్టుకోండి. ఒరిజినల్ లాంగ్ మెమో వచ్చేంత వరకు ఇది హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒరిజినల్ టీసీ, కాలేజ్ ఇష్యూ చేసిన ఒరిజినల్ టీసీ ఉంటుంది. ఒరిజినల్ టీసీ కూడా మనం తీసుకోవాల్సి ఉంటది. ఒరిజినల్ టీసీ వాళ్ళు సబ్మిట్ చేసుకుంటారు. మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గరనే మనకి ఒరిజినల్ టీసీ సబ్మిట్ చేసుకొని మనకి ఫర్దర్‌గా కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో వస్తది. ఇది మనకి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్. ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ తర్వాత ఏం చేయాలి అంటే చూద్దాం. ఫస్ట్ ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్‌ని ఎలా ప్రొసీడ్ చేస్తాం, ఎలా కౌన్సెలింగ్ ప్రాసెస్‌లోకెళ్తామో చూద్దాం. ఫస్ట్ మనకి స్లాట్ బుకింగ్ ప్రాసెస్‌లో ఫస్ట్ ఫాలో లాస్ట్ డేట్స్. అంటే మరీ లాస్ట్ డేట్ వరకు ఉండొద్దు. కొంచెం అలర్ట్‌గా ఉండి ముందే అప్లై చేసుకుంటే బావుంటది. నెక్స్ట్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకునే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మనమే ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌లోకెళ్తాం, పోర్టల్‌లోకి, ఈఏపీ సెట్ పోర్టల్‌లోకెళ్ళిపోయి మనం అప్లై చేసుకుంటాం. స్లాట్ బుక్ చేసుకుంటాం. సమ్ రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ కేటగరీ వైస్. సో, ఆ రిజిస్ట్రేషన్ ఫీస్‌ని కట్టేసి మనం స్లాట్ బుక్ చేసుకుంటాం. మనకు నచ్చిన డేట్‌ని స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ పర్టిక్యులర్ డేట్ రోజెళ్లి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటాం. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్‌తో పాటు మీరు నియరెస్ట్ సెంటర్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు సిటీ ఎక్కడైనా నియరెస్ట్ సిటీ కౌన్సెలింగ్ ప్రాసెస్ ఉందనుకోండి. అలా ఆ సెంటర్‌ని మనం సెలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడికెళ్ళి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అంటే కంప్లీట్‌గా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ చెక్ చేస్తారు. అండ్ ఒక జిరాక్స్ కాపీ కూడా తీసుకుంటారు సెట్. సో, అలాంగ్ విత్ ఒరిజినల్ టీసీతో పాటు జిరాక్స్ కాపీస్ తీసుకుంటారు. ఒరిజినల్ టీసీ తీసుకుంటారు. ఒక సెట్ ఆఫ్ ఇప్పుడు చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీ తీసుకుంటారు. అండ్ ఈ సెట్ ఆఫ్ ఒకటి కాదు 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకుంటారు. ఒకటేమో వాళ్ళతో ఉంచుకుంటారు. ఇంకోటి నీకు సీట్ అలాట్ అయిన కాలేజ్‌కి పంపించేటట్టు 2 సెట్స్ తీసుకుంటారు. కాబట్టి మనకి ఎక్కువ జిరాక్స్ ఉంటేనే పనికొస్తాయి. అండ్ ఇలా నియరెస్ట్ సెంటర్ దగ్గర సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే మనం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ చూజ్ చేసుకుంటాం. వెబ్ ఆప్షన్స్. అంటే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మన మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఒక 24 అవర్స్‌లో ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ బిహేవ్స్ యాస్ ఎ పాస్‌వర్డ్. సో, ఆ పాస్‌వర్డ్ యూజ్ చేస్తూ ఆ పాస్‌వర్డ్ మనం మళ్ళీ పోర్టల్‌లోకెళ్ళిపోయి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం వస్తది. ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త, కంపల్సరీ మీకు కంప్లీట్ కాలేజెస్ మీద అవేర్‌నెస్ ఉండాలి. అంటే టాప్ 1-20 కాలేజెస్ ఏంటి? టాప్ 1-30 కాలేజెస్ ఏంటి? టాప్ 1-40 కాలేజెస్ ఏంటి? ఇవి మీరు డిసైడ్ చేసుకోవాలి ముందే.
సో, ఎందుకంటే మీ సీట్ అనేది మీరు చూజ్ చేసే వెబ్ ఆప్షన్స్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటది. నీకు మంచి ర్యాంక్ రావచ్చు. 3000 ర్యాంకే రావచ్చు. 10,000 ర్యాంకే రావచ్చు. 50,000 ర్యాంకే రావచ్చు. కానీ సీట్ అలాట్‌మెంట్ అనేది నువ్వు ఇచ్చిన ప్రియారిటీని బట్టి ఉంటది. అంటే ఫస్ట్ ఏ కాలేజ్ ప్రియారిటీ ఇస్తున్నావు? సెకండ్ ఏ కాలేజ్ ప్రియారిటీ ఇస్తున్నావు? థర్డ్ ఏ కాలేజ్ ప్రియారిటీ ఇస్తున్నావు? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో, బీ కేర్‌ఫుల్. సో, అక్కడ మనకి ప్రియారిటీ ఇవ్వడం వల్ల మనకి సీట్ అనేది వెబ్ ఆప్షన్స్‌ని బట్టి సీట్ అనేది మనకు అలాట్ అవ్వడం జరుగుతుంది. సో, కేర్‌ఫుల్లీ మనం దాని మీద స్టడీ చేయండి. టాప్ 10 కాలేజెస్ ఏంటి? టాప్ 20 కాలేజెస్ ఏంటి? టాప్ 30 కాలేజెస్ ఏంటి? వాటి గురించి స్టడీ చేసి వాటి యొక్క ఆర్డర్‌లో రాసుకొని అండ్ బ్రాంచెస్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సుంటది. సో, టాప్ బ్రాంచెస్ ఏంటి? టాప్ బ్రాంచెస్ చూజ్ చేసి వెళ్ళాల్సుంటది. ఆ ప్రియారిటీని బట్టి మీకు సీట్ అలాట్‌మెంట్ జరుగుతది. బీ కేర్‌ఫుల్. సో, ఇది మన ఓవరాల్‌గా వెరిఫికేషన్ ప్రాసెస్ తర్వాత వెబ్ ఆప్షన్ చూజ్ చేసేది. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ మనకి ఇదొకటి పాయింట్ మళ్ళీ ఒకసారి స్ట్రెస్ చేస్తున్నా. ఇన్‌కమ్ అనేది లాస్ట్ అప్‌డేటెడ్ ఆఫ్టర్ మార్చ్ 2024 తర్వాత ఉన్న సర్టిఫికేట్ వాలిడ్ ఉంటుంది. ఇఫ్ ఎనీ కేస్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ మనం మీ సేవలో ఆల్రెడీ అప్లై చేసినప్పుడు ఒక రిసిప్ట్ ఇస్తారు గదా! ఆ రిసిప్ట్ తీసుకోండి. అండ్ దానిలో నంబర్ ఉంటుంది. అది కూడా వాలిడ్ ఉంటుంది. ఈవెన్ దో క్యాస్ట్ సర్టిఫికేట్‌కైనా సరే గాని అది మనకి వాలిడ్ అవుతుంది. సో, దానిలో పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఆధార్ మాత్రం అప్ టు డేట్ చేసుకోండి. బికాజ్ ఆధార్ అప్‌డేట్ ఎందుకంటున్నామంటే సో, అందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి చాలా మంది స్టూడెంట్స్‌వి. సో, అది కొంచెం కరెక్ట్ చేసుకొని అలర్ట్‌గా ఉండండి. ఇవన్నీ పాయింట్స్ అనేటివి కంపల్సరీ మైండ్‌లో ఉండాలి. అండ్ ఇవన్నీ గ్యాదర్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. సో, కీప్ ఐ మీన్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీకు క్లారిఫై చేస్తాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానెల్. థాంక్ యూ.